ఎయిర్ ఫ్రైయర్లో మీరు వీటిని ఏమంటారా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు ఆలుగడ్డల్ని ఇలాగా పొడుగు పొడుగ్గా కట్ చేసి ఉప్పు, కొద్దిగా కారం, తర్వాత వెనిగర్, ఇంకేంది అది అదేదో ఇంకోటి ఏదో వేసిన తర్వాత నీట్గా ఇలా కడుక్కున్న తర్వాత ఇది ఎయిర్ ఫ్రైయర్ బౌల్, ఇదేమో ఎయిర్ ఫ్రైయర్. సో దీంట్లో మంచిగా దూడుద్దామా, ఇది ఇట్లా నీట్గా తరుగుకొని నీట్గా చేసి చేయొచ్చు. చూసారా చెయ్యి అంత కారం కారం అయింది. ఇప్పుడు దీన్ని ఈ చేయిని కడుక్కోవాలి. మళ్ళీ యూట్యూబ్లో వస్తుందా మనం చెప్తాం. ఇట్లా చెయ్యి మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నల్లా బంద్ చేసి తర్వాత ఎయిర్ ఫ్రైయర్ ఎక్కడ ఉందో వెతుక్కొని ఇంట్లో ఇట్లా పెడతారు. దీని ప్లగ్గు ఇంకో దీని ముడ్డి చుట్టూ అవన్నీ ఉంటాయి. ఇట్లా ఉంటుంది ఇంట్లో కథ. తొందరగా కమాన్ 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 తీ 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 తీ. ఇది ఎక్కడ పట్టుకోవాలో అర్థం కావట్లేదు. సో ఇక్కడ పట్టుకొని తీస్తున్నాము. సో మీకు కంఫర్ట్గా ఎట్లా ఉంటుందో అట్లా పట్టుకొని తీయండి. మీరు కూడా మేము చూపించినట్టే పట్టుకోవాలని ఏం లేదు. తర్వాత దీన్ని ఇక్కడ ప్లగ్ పాయింట్లో సింగిల్ ఫేస్ ప్లగ్ పాయింట్లో పెట్టి ఇది బౌల్ స్పేస్, ఇది ఎయిర్ ఫ్రైయర్ది, ఇది ప్రెస్టీజ్. సో ఈ తరిగిన వీటన్నిటిని చక్కగా దీంట్లో వేసుకోవాలి. చూడండి బౌల్లో వేసుకుంటా. కొంచెం క్వాంటిటీ ఎక్కువైంది. సో 2-3 ఇక్కడ ఇందులో మిగిలిపోతే సో ఇలాగా ఇక్కడ ఈ హోల్స్ ఏంటంటే మనకు ఎయిర్ సర్క్యులేషన్ అయితే మంచిగా ఇవన్నీ పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వడానికి ఇది అవుతుంది. తర్వాత మళ్ళీ అంటింది కదా, మళ్ళీ చేయగడుక్కోవాలి. సో బౌల్ని మనం దీంట్లో పెట్టేసి రన్నింగ్లో ఉన్నప్పుడు ఎయిర్ ఫ్రైయర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పేషియస్ చుట్టూ స్పేస్ ఉండాలి కొంచెం గాలి ఆడడానికి, ఎందుకంటే బాగా హీట్ అవుతుంది. మనము 160 degrees టెంపరేచర్ దగ్గర పెడతాం కదా 15 minutes వరకు. ఇప్పుడు ఆన్ చేశాను. ఇక్కడ ఆన్ బటన్ ప్రెస్ చేసి టచ్ చేస్తే ఇలా ఆన్ అవుతుందన్నమాట. ఫస్ట్ సింబల్ ఏదైతే ఉందో ఇది మనం ఫ్రైయర్. సో ఈ బటన్ నొక్కితే ఫ్రైయర్ బ్లింక్ అవుతుంది కదా. 18 minutes 180 degrees ఫ్రైయర్స్కి. సో అది మనం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ కొడితే ఆన్ అయింది. ఇది చుట్టూ హీట్ బాగా ఉంటుంది ఏరియా, కొంచెం మనం ఒక వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. సో ఇది ఈ టైం వరకు మనం వెయిట్ చేయాలి.